తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఇప్పటికీ కూడా కేబినెట్ విస్తరణ అనేది చేపట్టలేదు. ఎన్నికల తర్వాత చేపట్టే అవకాశాలు ఉన్నాయంటూ కూడా కాంగ్రెస్ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మీరేం చెప్తారు? ఖచ్చితంగా ఆగస్టు 15 అంటే ఫస్ట్ రుణమాఫీ చేయాలని చెప్పి ప్రభుత్వం సీరియస్ తీసుకొని ఈ రుణమాఫీ చేసిన తర్వాత కేబినెట్ విస్తరణ జరగబోతా ఉంది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా పిసిసి ప్రెసిడెంట్ కావచ్చు, అదే మిగతా పోస్టులను భర్తీ చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. సో దాని సంగతి ఏంటి? ఖచ్చితంగా 12 మంత్రులు, ముఖ్యమంత్రులు కలిపి 12 పదవులు ఆల్రెడీ పూర్తి చేయడం జరిగింది. ఇంకా 6 మంది మంత్రులు ఉన్నారు. అదేవిధంగా చీఫ్ పోస్ట్ ఉన్నది. అదే కాకుండా డిప్యూటీ స్పీకర్ పోస్ట్ ఉన్నది. ఈ పోస్టులను కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం సోషల్ జస్టిస్ ఉండే విధంగా మహిళలకు ప్రాధాన్యత ఇస్తూనే యాదవులకు కావచ్చు, మునూరు కాపులకు కావచ్చు, ముద్రాదులకు, అదేవిధంగా ముస్లింలకు కావచ్చు, ఎంబీసీలకు సముచిత స్థానం ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆ పదవులు కూడా త్వరలోనే భర్తీ చేయబోతాం. అండ్ పిసిసి పదవికి సంబంధించి చాలా మంది రేస్లో ఉన్నారు. అందరినీ సాటిస్ఫై చేస్తూ రైట్ అది ఇవ్వాల్సిన అవసరం ఉండింది. కాంగ్రెస్ పార్టీకి కత్తి మీద సామె. ఈ సందర్భంలో ఈ టైంలో ఏం చెప్తారు? ఏది కూడా కత్తి మీద సామె ఏం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే సోషల్ జస్టిస్ ఉండే విధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఓసీ సామాజిక వర్గానికి సంబంధించి డిప్యూటీ సీఎంగా బట్టి విక్రమార్క గారు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా పిసిసి పదవి అనేది బీసీలకో, లేకపోతే ఎస్సీ సామాజిక వర్గానికో, లేకపోతే ఎస్టీలకో, లేకపోతే మైనార్టీలకో ఆ పదవి వచ్చే అవకాశం ఉంది. అదే కాకుండా పిసిసి ప్రెసిడెంట్తో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఉంటారు. కాబట్టి అన్ని వర్గాలను సంతృప్తి పరిచే దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఎజెండాలోనే సోషల్ జస్టిస్ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. కాబట్టి అన్ని వర్గాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం ఇచ్చిన గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు మంత్రులకు సముచితమైన గౌరవం లేకుండే. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో 2 మంది మహిళలు ఉన్నారు. అదే కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీలు కూడా మంత్రివర్గంలో ఉన్నారు. మాదిగా మాల కాంబినేషన్లో కూడా మంత్రివర్గంలో ఉన్నారు. ఎస్టీల నుంచి కూడా ఇంకొక ఇప్పుడు ఆదివాసీకి సంబంధించినట్టు సీతక్కను, నెక్స్ట్ ఎస్టీ లంబాడీకి సంబంధించి కూడా మంత్రివర్గం తీసుకుంటానని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ముద్రాజ్ సామాజిక వర్గానికి కూడా మంత్రివర్గ స్థానం ఉంటుంది. కుర్మ యాదవులకు సంబంధించి మంత్రివర్గంలో స్థానం ఉంటుంది. మున్నూరు కాపులకు కూడా మంత్రివర్గంలో స్థానం ఉంటుంది. ఎవరికైనా మంత్రి పదవి రానట్లయితే చీఫ్ విప్ ఉన్నది, డిప్యూటీ స్పీకర్ ఉన్నది. అదే కాకుండా ఇంకా చాలా పదవులు గవర్నమెంట్లో నామినేటెడ్ పదవులు ఉన్నాయి. అదేవిధంగా ప్రభుత్వ సలహాదారు పదవులు కూడా ఉన్నాయి. కాబట్టి ఎవరు కూడా అధైర్యపడద్దు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పెద్ద చెప్పడంతో తెలంగాణ రాష్ట్రంలో ఎవరు కూడా ప్రశాంతమైన వాతావరణంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముందు తీసుకుపోతూ ఖచ్చితంగా భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో అందరు సమిష్టి నాయకత్వంలో పనిచేస్తాం. అండ్ జూన్ 4 తర్వాత తెలంగాణలో పెను మార్పులు జరగబోతున్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి. ఏంటా మార్పులు? ఆగస్టు తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వానికి గడ్డు పరిస్థితి అనేది కూడా కొంతమంది చెబుతున్న వ్యాఖ్యలు. మీరేం చెప్తారు? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మాకు 64 స్థానాలు ఉన్నాయి. సిపిఐ పార్టీతో కలిపితే మాకు 65. నిజంగానే సంక్షోభం తప్పదా కాంగ్రెస్ పార్టీకి? ఎట్టి పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 5 సంవత్సరాల కాలం పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉంటాం. మరొచ్చే ఇంకా 10 సంవత్సరాలు కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉండబోతా ఉంది అధికారంలో. బీఆర్ఎస్ పార్టీ కనుమరుగబోతా ఉంది. భారతీయ జనతా పార్టీలో బీఆర్ఎస్ పార్టీ మెర్జీ కాబోతా ఉంది. ఎందుకంటే మీరు చూసి నిన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ మద్దతు ఇచ్చింది. బీఆర్ఎస్ పార్టీ ఎవరు టికెట్ ఇస్తానే కూడా ఉండే పరిస్థితి లేదు. కాబట్టి భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగే అవకాశం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలిసి చేస్తూ ఉన్నారు తప్ప తెలంగాణ రాష్ట్రంలో సమిష్టి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కాంగ్రెస్ పార్టీ అందరిని కలుపుకొని అన్ని వర్గాలు ఉండే విధంగా కాంగ్రెస్ పార్టీ చూస్తూ ముందుకు పోతుంది. కాబట్టి చూసి వరలేక కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రామాలయం పైకి బుల్డోజర్లు వస్తాయంటూ మోదీ గారు చెప్పడం జరిగింది. అంటే ఎంతసేపు సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేస్తూ ఉన్నారు. అసలు రాజీవ్ గాంధీ గారు ఆనాడు రామ మందిరానికి సంబంధించినటువంటి తాళాలు ఓపెన్ చేయించి అయోధ్య నుంచే ప్రచారం ప్రారంభించింది రాజీవ్ గాంధీ గారు. అదే కాకుండా పివి నరసింహ గారు దేశంలో ఒక అద్భుతమైనటువంటి అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చి అయోధ్యను మినాయింపు ఇవ్వడంతో మన ఆ పివి నరసింహ గారు తీసుకొచ్చిన చట్టం మూలంగానే సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ ఇచ్చింది. ఈనాడు రామ మందిరము ప్రారంభించుకున్నాం, రామ మందిరంలో పూజలు జరుగుతూ ఉన్నాయి, రామ మందిరం ఉందంటే దానికి రాజీవ్ గాంధీ గారు, పివి నరసింహరావు, కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఈ దేశంలో సనాతన ధర్మం ఇంకా మిగిలి ఉంది. అదేవిధంగా సనాతన ధర్మం ఇన్ని సంవత్సరాలు 5,000 సంవత్సరాల నుంచి కాపాడబడుతుందంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ మాత్రమే. భారతీయ జనతా పార్టీ సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని, రాముణ్ణి రాజకీయాల కోసం వాడుకుంటా ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం రాముడు ఆశయాలు ఉండాలా, రాములాగా రాజ్యం ఉండాలా, రాములాగా పరిపాలన చేయాలా, ప్రజలంతా సుభిక్షం ఉండాలని చెప్పి కోరుకుంటా ఉంది. కాబట్టి అన్ని మతాలను గౌరవించుకుంటూ ఈ దేశంలో సర్వ మతాలు ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. కాబట్టి ప్రజలు చాలా సుఖ సంతోషాలతో ఉన్నారు. కాబట్టి దేశం
ఈనాడు ఇంత అభివృద్ధి పదంలో ముందుకు పోతా ఉంది, ప్రజాస్వామ్యం రక్షించబడతా ఉంది. ప్రపంచం మొత్తం దేశంలో కాంగ్రెస్ పార్టీ గురించి కావచ్చు, భారతదేశం గురించి మాట్లాడుకుంటారంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ.